రాష్ట్ర ప్రభుత్వ లబ్ధిదారులకు 100% రాయితీ ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలోని పరిశ్రమలకు కేంద్రం నుంచి చిన్న పరిశ్రమల లబ్ధిదారులు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ వరకు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ గేటు ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. పి దస్తగిరి అధ్యక్షతన చేపట్టారు. వారు చేపడుతున్న ధర్నాకి ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు సంఘీభావం తెలిపారు. లబ్ధిదారులు సుబ్బరాయుడు, త్రిమూర్తులు, మౌలీలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు 100% రాయితీ ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపావళి రోజున ప్రకటించిన చిన్న పరిశ్రమల పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ విడుదల చేస్తామని చెప్పిన మాట ఏమాత్రం నిలబెట్టుకోలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ, ఎస్టీ, ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలకు దాదాపు 500 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఈ బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిపోతే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విడతల వారీగానే 20%, 30% వేయడం జరుగుతూ ఉంది. ఈ విధానము పాలసీలో కానీ తర్వాత ఆ జీవోలో ఎక్కడా లేదు. మరి కొత్తగా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ విధానాన్ని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. మహా అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 500 కోట్లు దాటడం లేదు. ఈ 500 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేస్తే 8,000 మంది డైరెక్ట్ పారిశ్రామికవేత్తలు మరి బాగుపడే పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికో పారిశ్రామికవేత్తలు తయారు చేస్తా అంటున్నారు. మేము దాన్ని వ్యతిరేకం కాదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి మా పారిశ్రామికవేత్తలను మరి మమ్మల్ని ఆదుకొని మీరు ఇంటికో ఒక పారిశ్రామికవేత్తలు తయారు చేసినా మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి ఇప్పటికైనా మాకు 20%, 30% కాకుండా 100% మాకు సబ్సిడీలు, ఇన్సెంటివ్స్ వదిలి మీరు కొత్త పారిశ్రామికవేత్తలకు వెళ్ళాలని తెలియజేస్తూ మరి ఇదిగాన ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో చేసుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని రౌస్తాము. రేపు జరగబోయే ఈ నెల 14, 15 వైజాగ్లో జరగబోయే ఆ సమ్మిట్ని బహిష్కరిస్తున్నాం. మరి ఆ లోపల మమ్మల్ని అన్ని విధాలుగా మాకు సబ్సిడీలు ఇచ్చి మరి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. నా పేరు మౌలాలి. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక యువతలకు సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు జరుగుతున్నటువంటి ధర్నాకి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులను నిర్వీర్యం చేసింది. ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా చేస్తాం, ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు అవుతా ఉన్నా గతంలో ఎస్సీ, ఎస్టీల ద్వారా రుణాలు పొందినటువంటి వారికి సబ్సిడీని విడుదల చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఒక పక్క కార్పొరేట్ వ్యక్తులకి, కార్పొరేట్ సంస్థలకి వేల కోట్ల రూపాయలు బకాయిలను మాఫీ చేస్తూ ఉన్నారు. మరి ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా చేస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు చెప్తా ఉన్నారు. తీరా అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి సబ్సిడీని ఇవ్వడంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్లక్ష్యం విడనాడి ఎస్సీ, ఎస్టీలకి సబ్సిడీ మొత్తాన్ని యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది న్యాయమైనటువంటి డిమాండ్ కాబట్టి ఈ డిమాండ్ నెరవేరేంత వరకు కూడా అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకు సంపూర్ణ మద్దతు తెలియజేసి ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు శ్రీనివాసులు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి.